మనిషి మెదడు బ్రెయిన్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది మన ఆలోచనలు, జ్ఞాపకాలు, భావాలు, కదలికలు అన్నిటినీ నియంత్రిస్తుంది. ఇది న్యూరోసైన్స్ అనే శాస్త్రంలో ముఖ్యంగా అధ్యయనం చేస్తారు. కింద పూర్తి వివరాలు ఉన్నాయి. మనిషి బ్రెయిన్ గురించి పూర్తి వివరాలు. 1. మెదడు అంటే ఏమిటి? మెదడు మన నర్వస్ సిస్టమ్ యొక్క ప్రధాన కేంద్రం. మన శరీరంలో జరిగే అన్ని కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఉదాహరణలు: ఆలోచించడం, మాట్లాడడం, నడవడం, భావాలు అనుభవించడం, జ్ఞాపకాలు నిల్వ చేయడం. 2. మెదడు బరువు. సగటుగా ఒక మనిషి మెదడు 1.3–1.4 కిలోల బరువు ఉంటుంది. మన శరీర బరువులో సుమారు 2% మాత్రమే. కానీ ఇది శరీరం ఉపయోగించే శక్తిలో 20% వరకు ఉపయోగిస్తుంది. 3. మెదడు భాగాలు. మన మెదడులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. 1. సెరెబ్రమ్. ఇది మెదడులో పెద్ద భాగం. ఇది ఆలోచనలు, జ్ఞాపకాలు, నిర్ణయాలు, భాష వంటి పనులను నియంత్రిస్తుంది. 2. సెరిబెల్లం. ఇది శరీర సమతుల్యత, బ్యాలెన్స్ ను నియంత్రిస్తుంది. ఉదాహరణ: నడవడం, పరుగెత్తడం, కదలికల సమన్వయం. 3. బ్రెయిన్ స్టెమ్. ఇది శరీరంలోని ముఖ్యమైన స్వయంచాలక పనులను నియంత్రిస్తుంది. ఉదాహరణ: శ్వాస, హృదయ స్పందన, రక్తపోటు. 4. మెదడు ఎలా పనిచేస్తుంది? మెదడులో బిలియన్ల నర్వ్ సెల్స్, న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్లు ఒకదానితో ఒకటి విద్యుత్ సంకేతాల ద్వారా సమాచారాన్ని పంపుతాయి. ఈ ప్రక్రియను న్యూరల్ నెట్వర్క్ అంటారు. 5. మెదడు గురించి ఆశ్చర్యకరమైన నిజాలు. మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. మన మెదడు రోజుకు సుమారు 70,000 ఆలోచనలు చేస్తుంది. మన మెదడు సుమారు 20 వాట్స్ ఎనర్జీ ఉత్పత్తి చేయగలదు. మన మెదడు నిద్రలో కూడా పనిచేస్తూనే ఉంటుంది. 6. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి. మంచి నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి తగ్గించడం, పుస్తకాలు చదవడం. ఇవి మెదడు ఆరోగ్యానికి మంచివి. మనిషి మెదడు నిజంగా అద్భుతమైన అవయవం. మన ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు అన్నింటికీ ఇది కేంద్రం. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్